గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది శ్రీశైలం జ్యోతిర్లింగాల్లో ఒక లింగమైన శ్రీశైలంలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని 2016లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో 2 ఎకరాలు అడిగారు. ఆ 2 ఎకరాలు ఎందుకు అని అడిగితే ప్రభుత్వం అక్కడ మేము ట్రస్ట్ పెడతా ఉన్నారు. ఆ ట్రస్ట్ ఏంటంటే సేవ చేయడానికి కానీ చంద్రబాబు నాయుడు గారు ఓకే చేసి వెంటనే 2 ఎకరాలకి అనుమతించారు. అనుమతిస్తే అక్కడ ట్రస్ట్ అంటే ఇస్కాన్ టెంపుల్ ఎట్లాగా అట్లా ఇప్పుడు వేల్పూరు అలాగే కోయంబత్తూరులో ఉంది కదా, అట్లా ఒక ట్రస్ట్ అన్నమాట. అలా ఇస్తే మేము ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కడతాం అన్నారు. అది కూడా ఇప్పుడు 2019 దాటిన తర్వాత అప్పుడు 16 ఎకరాలు అడిగారు. మళ్ళీ 6 నెలలు తిరగకుండానే మళ్ళీ 28 ఎకరాలు అడిగారు. మేము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కడతాం అని. కానీ అప్పుడున్న ఈవో రామారావు గారు దీన్ని ఒప్పుకోకపోవడంతో ఆయన బదిలీ చేశారు. తర్వాత సెప్టెంబర్ 2020 జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ డిజైన్స్ ఆవిష్కరించారు. అలా ఆవిష్కరించి ఆ తర్వాత ఇవన్నీ ఓకే అయిపోతాయి అనుకున్నాం. కానీ అది దేవస్థానం భూమి కానీ ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడున్న ఈవో ఇది ఓకే చేయలేదు. తర్వాత ఆయన మార్చారు. అది కాస్త కోర్టుకి వెళ్ళి స్టే విధించింది. అంటే అక్కడ ఏ పనులు నిర్వహించొద్దు అని. అంటే ఒక ట్రస్ట్ అనే పేరు చెప్పి అక్కడ ఉన్న భూమిని వాళ్ళు ఇష్టానుసారం వాడుకుందాం అనుకున్నాం. దీనికి అప్పుడున్న ట్రస్టీ ప్రభుత్వ సలహాదారులు ఆయనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా పనిచేశారు. అజయ్ కల్లం రెడ్డి గారు ఆయన ఇదంతా దగ్గరుండి నడిపించారు. అప్పుడున్న ఈవో రామారావు గారిని తీసేయడంలో కూడా ఆయన పాత్ర వహించారు. తర్వాత ప్రెజర్ చేస్తున్నారు, మాకు 16 ఎకరాలు కాదు 28 ఎకరాలు కావాలి, 2 ఎకరాలు కాదు 16 ఎకరాలు 16, 28. ఇదంతా వ్యవహారం అంతా కూడా కోర్టులో స్టే విధించారు. అంటే ఇది పెద్ద మోసం. ఎందుకంటే వాళ్ళు ట్రస్టే పెట్టి ప్రజల సేవ చేయాలి అంటే 1 ఎకరం భూమి తీసుకుని 1 ఎకరం భూమి చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు ఉద్యానవనం పెడితే అప్పుడు శ్రీశైలం వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చోవడం అది చూస్తారు. అలాగే భువనగిరిలో కూడా ఒక ట్రస్ట్ ఉంది. అలాగా ఏంటంటే ఈ ట్రస్ట్ 250 కోట్లు మేము ఖర్చు పెడతామని చెప్పారు. అలాగే గోల్డెన్ టెంపుల్ ఎలా ఉందో, ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉందో అలాగే భువనగిరిలో ఒకటి ఉంది. అలా ప్రతిదీ కూడా అలాగా డెవలప్ చేసుకుంటూ వస్తారన్నమాట. అలా చేద్దాం అనుకున్న ఒక ప్లాను కాస్త ఆ భూమి కాజేద్దాం అన్న స్టేజ్ తీసుకొచ్చారు. ఆ 28 ఎకరాలు తీసేసుకుందాం అనుకున్నప్పుడు ఇప్పుడున్న దేవస్థానం తరపున కోర్టులో పిటిషన్ వేయడంతో అప్పుడు అది స్టే వచ్చి ఆగిపోయింది.